తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త బట్టిప్రోలు విజయలక్ష్మి గారు. ఇప్పుడు అమ్మతో మాట్లాడదాం. నమస్కారం అమ్మా. నమస్కారం అమ్మా. ఉగాది శుభాకాంక్షలమ్మా. ఉగాది శుభాకాంక్షలు అందరికీ కూడా ఉగాది శుభాకాంక్షలు. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ. అయితే ఇంకా నేను అడగాల్సిన ప్రశ్న ఏంటో మీకు అర్థమైపోయింది, కానీ అడుగుతాను. మనం ఉన్న సంవత్సరం విశ్వవసునామ సంవత్సరం, ఇప్పుడు వెళ్ళబోతున్నది శ్రీ పరాభవనామ సంవత్సరం. మరి ఎలా ఉండబోతుంది కొత్త సంవత్సరం అంతా కూడా? ప్రతి ఒక్కరూ ఎదురు చూసేది ఈ పండగ అంటే ఎప్పుడు వస్తుందా అని. సంవత్సరం ఇక్కడ నుంచే మనకు ప్రారంభం అవుతుంది, మన తెలుగు నూతన సంవత్సరం కాబట్టి అందరూ చాలా ఎక్కువగా ఎదురు చూస్తూ ఉంటారు. అండ్ పండగ రావడంతో పాటు ప్రకృతిలో కూడా చాలా చాలా కొత్త కొత్త మార్పుల్ని తీసుకొస్తుంది. అవన్నీ కూడా ఎంతో చూడముచ్చటగా ఉంటాయి. మరి ఈ పండగ ఎలా జరుపుకోవాలి, మనం ఏమైనా ఇంతకు ముందుకి ఇప్పటికీ సాంప్రదాయాలు కానీ ఆచార వ్యవహారాలు కానీ మర్చిపోయిన ఏమన్నా ఉన్నాయా విశేషంగా ఈ పండగకు సంబంధించి? అవన్నీ కూడా గుర్తు చేయండి అమ్మా. తప్పకుండా. ఇప్పుడు పండగ ఇప్పుడు ప్రారంభమవుతుంది, కొత్త సంవత్సరం అన్నారు. కొత్త సంవత్సరం అందరికి ఒక్కసారి ప్రారంభం కాదు, కొంతమందికి ఒకసారి ప్రారంభం అవుతుంది. మనకి బాగా తెలిసినటువంటి కొత్త సంవత్సరాలు ఏంటంటే జనవరి 1న ప్రపంచం అంతా చేసుకుంటున్నారు. గ్రెగేరియన్ క్యాలెండర్ అంటాం, దాని ప్రకారం. ఇప్పుడు చేసుకుంటున్నది మన హిందూ కాలమానం ప్రకారం చేసుకునేటటువంటి, అంటే అది కూడా తెలుగు క్యాలెండర్, తెలుగు కాలమానం ప్రకారం చేసుకునేటటువంటి. హిందువులో కూడా తెలుగు, ఎందుకంటే హిందువులో కూడా రకరకాలు ఉన్నాయి, అందుకని చేసుకునేటటువంటి తెలుగు సంవత్సరం మొదలు కనుక సంవత్సరాది. యుగానికి అది మొదలు అని చెప్పుకునే వాళ్ళు, అంటే కృతయుగం ఈ రోజున ప్రారంభమైంది అనేది ఒక నమ్మకం. ఎందుకంటే ఆ పాతకాలపు కాలమానాలు మనం లెక్కించి ఫలానే సంవత్సరం ఖచ్చితంగానని చెప్పలేం కనుక నమ్మకం అనే మాట వాడుతున్నాను నేను. కనుక దానికి యుగాదిగా మొదలయ్యి నెమ్మదిగా ఉగాదిగా మనకి అలవాటైపోయింది పదం. ఇప్పుడు మనం చేసుకుంటున్నాం, కానీ తమిళం వాళ్ళు సౌరమానం పాటిస్తారు, వారు ఇంకొద్ది రోజుల తర్వాత చేసుకుంటారు. మనకన్నా వెనక్కి అవుతుంది, లేటర్ తర్వాత మనం చేసేసుకున్నాక వాళ్ళే చేసుకుంటారు. మనతో పాటు చేసుకునే వాళ్ళు కన్నడిగులు మనతో పాటే చేసుకుంటారు, మహారాష్ట్రీయులు మనతో పాటే చేసుకుంటారు. వాళ్ళు కూడా కన్నడిగులు ఉగాది అంటారు, వీళ్ళందరూనేమో దానిని గుడి పర్వ అంటారు మహారాష్ట్రీయులందరూ. అది కాకుండా మళ్ళీ బిహు అని అస్సామీలు చేసుకుంటారు. మళ్ళీ అందరూ కూడా కొత్త కొత్త సంవత్సరాలు కొత్తగా వాళ్ళ పక్కకి సరిపోయేటట్టుగా. అందుకని కొత్తగా వసంతం చిగురిస్తుంది, అందుకని ఇప్పుడు మనం చేసుకుంటున్నాము. ఆ సమయంలో ఆ క్యాలెండర్ చేసుకోవటం అంత ఉగాది అంటే వాళ్ళ కొత్త సంవత్సరం అప్పుడు వాళ్ళకి ఆకులు రాలిపోతూ ఉంటాయి, మనకు ఆకులు వస్తూ ఉంటాయి అని అనుకుంటానే. ఇవన్నీ అప్పటికి సీన్ని సమర్థించుకునేటటువంటి వాక్యాలు మాత్రమే అనేది నా ఉద్దేశం అంటే చెప్పాను కదా, ఇప్పుడు ప్రతిదానికి ఎవరికి వాళ్ళు మా పండగ ఇవాళే ఎందుకు అనేదాన్ని ఒక సమర్థన చెప్పుకుంటాం తప్పకుండా. అది తప్పేం లేదు, దాంట్లో తప్పని నేను అంటలే. కనుక ఎవరి పండగకి వాళ్ళకి దానికి సమర్థన ఉన్నది. అది ఎందుకు ఎక్కువ వ్యాప్తి చెందింది అంటే ఎంటైర్ యూనివర్స్లో, అంటే యూనివర్స్ అనే మాట వాడకూడదు కానీ వరల్డ్లో మనం అది వాడుతున్నాం కనుక అందరికీ కలిపి ఒక కామన్ కాలమానం ఒకటి ఉంటే అది తేలికవుతుంది. ఇప్పుడు మనం ఘడియలు అంటే వాళ్ళకి అర్థం కాకపోవచ్చు, అవర్స్ అంటే అర్థం అవుతుంది. నిజానికి చెప్పుకోవటానికి ఈ అవర్స్ కూడా వాళ్ళు భారత గణిత శాస్త్రం నుంచే, భారతీయ కాలమాన శాస్త్రం నుంచే తీసుకున్నారు. మనం హోరా అంటాం, ఆ హోరాని కొంచెం స్పెల్లింగ్ మార్చి కరెక్ట్ అవుతూ అవర్ అని మార్చుకుని వాళ్ళు చేసుకున్నారు. ఈ హోరా ఎలా లెక్కిస్తారో కూడా మనం తర్వాత చెప్పుకుందాం. పూర్తిగా మనకి చేసేటటువంటి వారాలు ఉన్నాయి చూడండి. ఆదివారం తర్వాత సోమవారం, ఆదివారంతో చెప్పకూడదు, యాక్చువల్లీ శనివారంతో చెప్పాలి. హోరా గణన కాలం శనివారంతో మొదలవుతుంది. శనివారం, ఆదివారం, సోమవారం, ఏ వారం తర్వాత ఏ వారం వస్తుంది అనేది భారతీయ పంచాంగ సిద్ధాంతులు ఏ రకంగా నిర్ణయించారో దీనిని ఆధారపడే ప్రపంచమంతా వాడుతుంది. అది మనదే అని మనకి తెలియనటువంటి వాళ్ళు చాలామంది. అవును. ఇప్పుడు మన పండగ సందర్భంగా ఏమేమి చేసుకోవాలి అని చెప్పుకుందాం. ఉదయాన్న కొత్త పండగ అంటే పండగ అంటున్నాం అంటే కొత్తగా మొదలు. పండగ అంటే ఏంటంటే సంబరం, చక్కగా సంబరం చేసుకునే రోజు. దీనికి దేవతా పూజతో పెద్ద సంబంధం లేదు దీనికి. యాక్చువల్లీ ఆ రోజు కొత్త సంవత్సరం ఇవాళ నుంచి కొత్త కౌంటింగ్ మొదలవుతోంది కనుక మనం ఈ రోజున దీన్ని చక్కగా పొద్దున్న లేచి తలంటి పోసుకుని కొత్త బట్టలు కట్టుకుని ఇవిలా మొదలవుతుంది. ఈ పండగకు ఉన్న ఒక ప్రత్యేకత ఏంటంటే, 2 ప్రత్యేకతలు చెప్పుకోవాలి. ఒక ప్రత్యేకత ఏంటంటే ఉగాది పచ్చడి తినటం, ఇంకో ప్రత్యేకత ఏంటంటే పంచాంగ శ్రవణం వినటం. శ్రవణం అంటేనే వినటం.
చెవులతో వినటం, ఈ రెండు చాలా ప్రత్యేకం. ఇవి ఇంకెక్కడ ఉండవు, అవును. దీనికి మాత్రమే ఉంటాయి. ఇవి షడ్రుచులు. రుచులు అనేవి 6 అసలు. షట్ అంటేనే 6 రుచులు, షడ్రుచులు. కారం, చేదు, పులుపు, వగరు, తీపి, ఇంకొకటి ఏదో ఉప్పు. ఈ 6 రుచులే మనకి రుచులు. ఈ 6 రుచులకు మించి అసలు సృష్టిలోనే ఇంకొక రుచి లేదు. ఈ 6 రుచుల సమ్మేళనంగా అన్నిట్లో చక్కగా అప్పుడే బజార్ నుంచి తెచ్చిన ఉప్పు, అప్పుడే వచ్చిన కొత్త బెల్లం, అన్ని కొత్తవి, అప్పుడే వచ్చిన కొత్త చింతపండు, లేకపోతే కొత్త చింతపండే దీనికి పులుపుకు వాడేది. పులుపుకు వాడేది మామిడికాయ కాదు, మామిడికాయ పిందెల్లాగా ఉంటాయి కనుక ఇంకా వగరుగా ఉంటాయి అవి. అవును, దాంట్లో వగరు. లేత మామిడికాయలు. చేదుకేమో వేప పువ్వులు. వేప పువ్వులు ఆరోగ్యం కూడా, యాంటీబయాటిక్, ఆరోగ్యం కూడా వేప పువ్వులు. ఇలా అన్నీ ఒక్కొక్క రుచికి, ఒక్కొక్కటి కారానికేమో అప్పుడే తీసుకొచ్చిన పచ్చిమిరపకాయ. ఈ పచ్చిమిరపకాయలు దొరకని వాళ్ళు ఉన్నారు కొన్ని దేశాల్లో. మన తెలుగు వాళ్ళే అక్కడ ఉండి అయ్యో మేము చేసుకోలేకపోతున్నామే అనేవాళ్ళు. చేదుకు బదులు మెంతి, మిరపకాయ బదులు మిరియం వాడతారు, పెప్పర్. ఓకే, అవి దొరుకుతాయి కదా, కనుక అవి వాడటం అలా అలవాటు చేసుకున్నారు. బెల్లం లేకపోతే షుగరు. మొత్తం మీద రుచి రావాలి, ఆ రుచులన్నీ 6 రుచులు పడాలి. ఈ 6 రుచులు సమాన పాలలో వేసి చక్కగా దానిని కలిపి, అది దేవతకి ముందర, దేవుడి ఇంట్లో రెగ్యులర్గా ఏ దేవుడిని మనం పెట్టి పూజిస్తున్నామో అక్కడ ఒకసారి నైవేద్యం పెట్టి, పండగలకి కొబ్బరికాయ కొట్టడం అనేది అలవాటు అయిపోయింది కదా. ఈ కొబ్బరికాయ కొట్టడం అనేది ఏంటంటే దేవత ముందర మన అహం బ్రేక్ చేసుకుంటున్నాం అని చెప్పడం. అంటే ఆ కొబ్బరికాయని కొంచెం గట్టిగా పగలకొడితే కానీ, వంగి పగలకొడితే కానీ పగలదు కనుక మన అహం దేవత దగ్గర బ్రేక్ చేసుకుంటున్నాం. అంటే నీకంటే నేను తక్కువనే అని చెప్పుకోవటం అనమాట, ఒప్పుకోవటం. అది చేసి కొబ్బరికాయ కొట్టి నైవేద్యం పెట్టి తర్వాత తీసుకొచ్చి మొట్టమొదటి ఆహారంగా, రోజు పొద్దున్న లేచే వాళ్ళందరూ టీలో కాఫీలో తాగుతూ మొదలు పెట్టకుండా ఈ రోజున మాత్రం తప్పనిసరిగా ఉగాది పచ్చడితో మొదలు పెట్టడం అనేది ఒక పద్ధతి అయిపోయింది అందరికీ. ఆచారం అంటా ఉంది, ఆచరించేదే ఆచారం అని ఎప్పుడు చెప్తూ ఉంటా. ఇది ఆ రోజున అది తీసుకుని అందరూ దాన్ని తీసుకొని, అంటే జీవితం అనేది షడ్రుచుల సమ్మేళనం. ఈ 9 రుచులు, ఈ 6 రుచుల్ని మనం ఎప్పటికప్పుడు అనుభవిస్తూ ఉండాల్సిందే. కనుక ఒకసారి కష్టం వస్తుంది, ఒకసారి సుఖం వస్తుంది. సుఖానంతరం దుఃఖం, దుఃఖానంతరం సుఖం అని మనకు ఒక సామెత కూడా ఉన్నది. ఒకదాని తర్వాత ఒకటి అది మనకి రోజు తెలిసిపోతుంటుంది. పగల తర్వాత రాత్రి, రాత్రి తర్వాత పగలు, రొటీన్ అది. వెలుగు తర్వాత చీకటి, చీకటి తర్వాత మళ్ళీ వెలుగు. ఇవి వస్తూనే ఉంటాయి. ఋతువులు కానీ ఇవన్నీ మనకి చెప్తూనే ఉంటాయి, అన్నీ వస్తూనే ఉంటాయి. ఇవి సర్కులర్గా తిరుగుతూనే ఉంటాయి. ఇవి చక్రమణం అంటాం. అంటే చక్రం ఎలా అయితే తిరుగుతుందో అలా తిరుగుతూనే ఉంటాయి అన్నమాట. ఇవి తిరుగుతూ వీటిల్లో మనకి అన్ని రకాల ఈ రుచులన్నీ తినటం వల్ల బీ రెడీ ఫర్ ఆల్ దే టేస్ట్, ఫర్ ఆల్ ది ఎక్స్పీరియన్సెస్, అంతే, ఫర్ ఆల్ ది ఎమోషన్స్ అని చెప్పటం అనమాట వాళ్ళకి. కొంతమంది ఏమో నాకు ముందరే చేదు తగిలింది, ఈ సంవత్సరం అంతా నాకు చేదుగా ఉంటుందేమో, దాంట్లో వచ్చిన చిన్న పచ్చిమిరపకాయ ముక్కనే కొరికి నాకు అంతా కారం తగిలింది, ఈ సంవత్సరం నాకు కారంగా ఉంది అనుకోవటం కూడా ఒక అలవాటుగా మారిపోయింది. అంతేగాని అసలు ఈ షడ్రుచులు వాడేది కేవలం జీవితంలో అన్ని రకాల అనుభూతులు ప్రతి వాళ్ళు పొందవలసిందే అని చెప్పటం. అందుకని ఆ పచ్చడి తిన్నాక సాధారణంగా మన ఇళ్లలో పండగ అనగానే బూరెలు, గారెలు, పులిహోరలు ఇలాంటివన్నీ ఏవేవో చేసేసుకుంటూ ఉంటాం కదా. దధ్యోదనాలు చేసి ఆ దేవుడికి ఎప్పుడూ నైవేద్యం పెట్టి మనమే తింటూ ఉంటాం. దేవుడికి చూపు మనకి మేపు అని అంటూ ఉంటాను నేను. అదేంటంటే మనలో కూడా దేవుడే ఉన్నాడు. ఈ దేవుడి కోసమే తయారు చేసి లోపల ఉన్న దేవుడికి అక్కడ చాలా స్పష్టంగా ఆ దేవుడు నువ్వు వేరే కాదు, ఆ వాడు నువ్వు ఒకటే అని చెప్తున్నది రోజు చెప్పుకుంటున్నాం మనమే. అవును, మన నైవేద్యం పెట్టేటప్పుడు ఓం ప్రాణాయ స్వాహ, ఓం అపానాయ స్వాహ అని 5 ప్రాణాల గురించి చెప్పుకుంటున్నాం కదా, వాయువుల గురించి చెప్పుకుని ఆ పంచప్రాణాలకి ఆయుష్ ఇస్తున్నాం. అక్కడ ఆ పంచప్రాణాలు ఎక్కడున్నాయి? ఇక్కడ ఉన్నాయి. ఈ పంచప్రాణాలకి ఆ నైవేద్యం ఇచ్చి, అంటే దేవుడు కానీ మనం కానీ ఒక్కటే. జీవోదేవ సనాతన అంటుంది మన శాస్త్రం. అవును, సనాతన శాస్త్రం జీవుడు దేవుడు ఒక్కటే అంటుంది. కనుక ఆ దేవుడికి చూపించి ఈ జీవుడికి పెడుతున్నాం. అంటే ఆ జీవుడు దేవుడు ఒకటే. తినేవాళ్ళం మనమే. మనకు కావాల్సినవన్నీ చూసుకుని, మనకి డయాబెటీస్ ఉందా, తీపి పదార్థాలు ఎక్కువ వదిలే, మనకి ఇంకోటి ఏదన్నా ఉందా, ఆయిల్ పదార్థాలు ఎక్కువ వదిలే, ఇలా అనుకుంటూ ఉండి చేస్తున్నాం. చేసేది కూడా చేసి, ఎందుకంటే ప్రసాదం అనేది పారేయకూడదు, అది కూడా ఒక కారణం. మన కోసం చేసుకుంటున్నాం అని కూడా కాదు, చేశాక దానిని వ్యర్థం చేయకూడదు, ఇంకొరికి ఇవ్వాలి. కనుక ఆ దేవుడికి నైవేద్యం పెట్టి చక్కగా అవి మనం తిని చుట్టుపక్కల వాళ్ళందరికీతో కూడా పంచుకుని అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు చెప్పుకోవడంతో ఆ రోజు ఉదయం అంతా అయిపోతుంది. ఉదయం మధ్యాహ్నాలు అయిపోతాయి. సాయంకాలం పూట సాధారణంగా
ఏ గుళ్ళల్లోనో లేకపోతే కమ్యూనిటీస్ లాగా ఇప్పుడు ఈ మధ్య కొత్తగా గేటెడ్ కమ్యూనిటీస్ వచ్చేసాయి కదా, వాళ్ళ దగ్గర లేకపోతే అక్కడ ఒక గుడిలోనో ఏర్పాటు చేసి పంచాంగ శ్రవణం పెట్టుకోవాలి. ఎవరికి పంచాంగ శ్రవణం అంటే ఏమిటి? ఆ సమయానికి సిద్ధాంతులు పంచాంగం రాసేసి ఉంచేస్తారు. పంచాంగం రాసేవాళ్ళని సిద్ధాంతి అంటారు. ఓకే. పూజ చేసేవాడిని పూజారి అంటారు. మన ఇంట్లో పూజలు చేసి మనకు అన్నీ చెప్పేవాళ్ళని పురోహితుడు అంటారు. అలాగే జ్యోతిష్యం చెప్పేవాళ్ళని జ్యోతిషుడు అంటారు. వీళ్ళు వేరు వేరు ఉన్నాయి. వాస్తు చెప్పేవాళ్ళని వాస్తు సిద్ధాంతి అంటారు. వీళ్ళందరూ ఒకళ్ళు కాదు కనుక ఒకటి వస్తే వాళ్ళకి అన్నీ వచ్చేస్తాయి అనుకుంటాం, అసాధ్యం. అంతే. అంటే మాస్టరీ చేసేవాళ్ళు ఉండొచ్చు, అది వేరే. నేను దాని గురించి మాట్లాడాల. అంటే ఎక్సెప్షనల్స్ ఆర్ దేర్ ఎవ్రీవేర్. అది అందరికీ ఉంటాయి. ఇలాగా కొంతమందికి ఎక్కువ వచ్చి ఉండొచ్చు, కొంతమందికి తక్కువ వచ్చి ఉండొచ్చు. కానీ పంచాంగం రాసే సిద్ధాంతి ఉన్నారు కదా, ఈ సిద్ధాంతులు ఈ సమయానికి పంచాంగం గణన చేసేసి ఎటువంటి టెలిస్కోపులు ఏమీ లేకుండా గ్రహ గమనాలన్నీ వాళ్ళు అధ్యయనం చేసి వాళ్ళకి వచ్చిన విద్య ద్వారా చేసి రెడీ చేసి పెట్టుంచుతారు. ఆ పంచాంగాలు తీసుకొని చేయటం. ఆ పంచాంగం ఉగాది ఏ రోజున వచ్చిందో, రోజు అనే మాట అనుకుంటున్నాం కానీ ఈ రోజు అనే మాట మన తెలుగు పదం కాదు, ఉర్దూ పదం. రోజు దినము అనాలి. ఏ దినము వచ్చిందో ఉగాది, ఆ రోజు ఏ వారం అయిందో, రోజు అనే మాట మనకు ఎంత అలవాటైపోయిందో చూడండి. రోజు, జేబు, రుమాలు, ఈ పదాలన్నీ ఇవి ఉర్దూ నుంచి వచ్చిన పదాలు, కానీ మన జీవితంలో కలిసిపోయాయి. బస్సు, కారు, ట్యాక్సీ లాగా. అంటే అది పరభాష పదమే కదా, ఇవి పరభాష పదాలే. తెలుగు క్యాలెండర్ గురించి మాట్లాడుకుంటున్నాం కనుక తెలుగులో కొంచెం దాటెళ్తున్నాను అనే మాట చెప్తున్నాను నేను. ఈ పంచాంగంలో ఆ రోజున ఏ వారం నాడు వచ్చిందో ఆ సంవత్సరానికి వారే రాజు. ఆ సంవత్సరానికి వారే రాజు. సపోజ్ మంగళవారం వస్తే కుజుడు రాజు, శనివారం వస్తే శని రాజు, రవివారం వస్తే సూర్యుడు రాజు. ఆ విధంగా అలా వారు ఆ సంవత్సరానికి రాజుగా పరిగణింపబడతారు. నవనాయకులు అంటారు. మిగిలినవన్నీ ఆ పంచాంగంలో అవన్నీ రాసి ఉంటాయి. రాసి ఉన్నాక వాటిని బట్టి మనం చూసుకుని ఆ నవనాయకుల ఫలితాలు చాలా వరకు ప్రపంచానికి సరిపోతాయి. అంటే మనం ఉన్న ప్రాంతానికి వీటికి చక్కగా సరిపోతాయి. అకాల వర్షాలు వస్తాయా, సకాల వర్షాలు వస్తాయా చెప్తారు. పంటలు బాగా పండుతాయా, పండవా చెప్తారు. అంతేకాదు ఏ రంగు పంటలు ఎక్కువగా పండుతాయి, ఏ రంగు పంటలు తక్కువగా పండుతాయి, ఇలాంటివన్నీ చెప్తారు. ధరవరలు అంటే ముత్యాలు పెరుగుతాయి, వజ్రాలు పెరుగుతాయి, లేకపోతే తగ్గుతాయి, బంగారం పెరుగుతుంది తగ్గుతుంది, భూముల ధరలు పెరుగుతాయి తగ్గుతాయి, ఇలాంటివన్నీ చెప్తారు. ఇవన్నీ ఆ పంచాంగంలో రాసి ఉంటాయంటే వాళ్ళు ఎంత ఆలోచిస్తున్నారో, ఎన్ని ఫీల్డ్స్లో ఆలోచించి పంచాంగాన్ని రచిస్తున్నారో ఆలోచించండి. ఆలోచించి కాదు, వాళ్ళకి అవంతా విద్య, వాళ్ళకి అవన్నీ రాసి ఉంటాయి. ఇప్పుడు ఈ డైరెక్షన్లో ఈ గ్రహం ఉంటే ఈ సంవత్సరం ఇలా జరుగుతుంది, ఈ డైరెక్షన్లో ఈ గ్రహం ఉంటే ఈ సంవత్సరం ఇలా జరుగుతుంది. ప్రతి 15 డిగ్రీలకి మారిపోతూ ఉంటుంది అది. అంత చక్కగా వాళ్ళు అవన్నీ ఏది ఎక్కువగా ఫాస్ట్గా గ్రహం నడుస్తుంది, ఏ గ్రహం స్లోగా నడుస్తుంది, ఏది పెద్ద గ్రహం, ఏది చిన్న గ్రహం, ఇవన్నీ కూడా వాళ్ళు చూసుకుని, ఏవి ఛాయాగ్రహాలు, ఇవన్నీ చూసుకుని అవి పంచాంగ గణన చేసి రాస్తారు. ఈ వివరాలతో పాటుగా అందరికీ ఎక్కువ ఆసక్తి కలిగించేది ఏంటంటే వాళ్ళ పర్సనల్ ఇవి. అంటే మనం ఫలానా రాశికి చెందుతాం కనుక ఈ రాశి ఫలాలు చెప్పండి అని. ఆ రాశి చెందిన వాళ్ళు ఒక తెలుగులోనే కొన్ని కోట్ల మంది ఉండొచ్చు. అందరికీ అది చెందుతాయా అంటే ఏవో ఒక పాయింట్ సరిపోయింది అనుకుంటూ ఉండేటటువంటి అల్ప సంతోషంలో మనమంతా. కనుక ఈ గ్రహచారాన్ని బట్టి చెప్పేటటువంటి ఇలాంటి వాటికంటే కూడా, గోచారాన్ని బట్టి చెప్పే వాటికంటే కూడా మనం పర్సనల్ జాతకం తీసుకెళ్ళి చూపిస్తేనే సరైన జాతకం మనకి చక్కగా మనకి సరిపోయే జాతకం వస్తుంది. అంటే ఏం జరుగుతాయి ఏం జరగము అని అలాంటివి వస్తాయి. అంతేకాని ఇవి వినటం ఎందుకనంటే స్థూలంగా ఒక ఐడియా కోసం, బ్రాడ్గా ఒక విషయం తెలియాలి కదా మనకి. కనుక ఈ పంచాంగ శ్రవణం వినటం అనేది ఉగాది నాడు తప్పనిసరిగా చేయవలసిన ఒక పుణ్యకార్యం. అంటే పుణ్యం, దీనివల్ల పుణ్యం వస్తుంది అని కూడా చెప్పారు మనకి. పుణ్యం అంటే ఏదో సంథింగ్ మనకి గెయిన్, అంతే కదా. అవన్నీ వినటం వల్ల ఈ సంవత్సరం ఎట్లా ఉండాలి, ఎట్లా ఉండద్దు, రైతులు లాంటి వాళ్ళు ఉంటే ఏ పంట వేసుకుంటే వాళ్ళకి లాభం, ఏ పంట వేసుకోవద్దు, అలాగే వానలు ఎప్పుడు వస్తాయి, ఎలా ఎక్కువ వస్తాయా తక్కువ వస్తాయా, దాన్ని బట్టి నేను ఏమన్నా పంట మార్చుకోవాలా, ఇంకోటి ఏదన్నా మార్చుకోవాలా వగైరా, ఇలాంటివన్నీ మనకి ముందర నుంచే అవగాహన కోసమని పంచాంగ శ్రవణం. ఈ పంచాంగ శ్రవణం చక్కగా ఎవరన్నా మన ఇంటి పురోహితుడినో లేకపోతే తెలిసినటువంటి ఒక పండితుడిని కూర్చోబెట్టి పంచాంగం ఆయనే పట్టుకొస్తారు, లేకపోతే మనం ఒకటి ఏదైనా వాళ్ళకి ఇస్తాం, కొత్త పంచాంగం తీసుకుని చక్కగా పంచాంగ శ్రవణం చేయటం. పంచాంగము
దానం ఇవ్వటం ఉగాది రోజు దానం కూడా చాలా మంచి పద్ధతి. ఆహా. ఉగాది రోజు చక్కగా 4-5 పంచాంగాలు, మంచి మంచి పంచాంగాలు అంటే ఏమిటి, ఈ మధ్య రకరకాల పంచాంగాలు వస్తున్నాయి. వాటన్నిటిలో చూసి స్టాండర్డ్గా అనిపించేటటువంటి పంచాంగం. ఎందుకు ఈ రకరకాల అనాల్సి వస్తుందంటే, మనం వింటూనే ఉన్నాం ప్రతి రాజకీయ పార్టీ వాళ్ళ ఆఫీసుల్లో పంచాంగ శ్రవణం చేయడం పుణ్యం అని చెప్పారు కదా, తప్పనిసరిగా చేస్తారు. అంటే ఒక పండితుడిని పిలిచి అక్కడ కూర్చోబెట్టి పంచాంగం చదివిపిస్తారు. వాళ్ళు చదివి ముఖ్యమైన విషయాలన్నీ, వివరాలన్నీ చెప్తూ ఉంటారు. రాజపూజ్యం, అవమానం, ఆదాయం, వ్యయం, ఇవన్నీ ఇలాంటి పాయింట్లన్నీ వాళ్ళు చెబుతూ ఉంటారు. అన్నీ చెప్పినప్పుడు ప్రతివారు ఆ పార్టీకి అనుకూలంగానే చెప్తూ ఉన్నారు. ఇప్పుడు అందరికీ అనుకూలంగా ఏది ఉండదు, అందరికీ ప్రతికూలంగానూ ఏది ఉండదు, అవునా? కనుక ఇది చెప్పేది అవతల వాళ్ళని బట్టి వీళ్ళు కొంచెం మాట మారుస్తున్నారనో ఏదో అలా చెప్పుకోవాల్సి వస్తుంది. మాట మార్చడం కూడా కాదు, అబద్ధం చెప్తారన్న ఉద్దేశం కాదు, వాళ్ళలో ఉన్నటువంటి దీనికి మ్యాచ్ అయ్యే పాయింట్ ఏదో తీసుకుని దాన్ని హైలైట్ చేస్తారు. అవును. అలాగే పంచాంగాలు, రాసే పంచాంగాలు కూడా చాలా విపరీతంగా ఉన్నాయి, నేను చూశాను. భగవద్గీతలో కూడా క్రిస్టియన్ అంశాలు చూపించి రాసినటువంటివి, డిక్షనరీలో అర్థాలన్నీ క్రిస్టియన్ అంశాలతో రాసినవి, పంచాంగాలలో అన్నిట్లు. తిరుమల తిరుపతి పంచాంగం కొనుక్కోవటానికి నేను భయపడి కొన్నాళ్ల పాటు కొనుక్కోలే, దాంట్లో అన్ని తప్పులు ఉన్నాయని నాకు అనిపించింది. ఓ అవునా? మరి ఇప్పుడు కొనుక్కుంటానో లేదో నాకు తెలియదు. ఇవన్నీ ఇప్పుడు ఒక చిన్న విషయం చెప్తా. ఏదైనా ఇవాళ ఆ రోజు అని చెప్పుకోవాలంటే సూర్యోదయానికి ఆ తిథి ఉండాలి. అవును, ఆ తిథి ఉంటే అది ఆ రోజు. కనుక అలా కాకుండా మార్చేసి ఇలాంటివన్నీ కూడా చాలా జరుగుతున్నాయి. ఇప్పుడు ఒకసారి మనం ఏం చేయాలి, మనకు ఏ పంచాంగం బాగుందో చూసుకుని, బజార్లో దొరికేవి చూసుకుని 4-5, ఈ బజార్ కూడా ఉర్దూ పదమే, 4-5 చూసుకుని విపణి అనాలి మనం. వీధి అని కూడా అనకూడదు. విధి, విపణి ఇవి రెండు కరెక్టే. విధి, విపణి అంటే సంస్కృత పదమా? సంస్కృత పదమే. వ్యాపార విధి అని అర్థం. అక్కడికి వెళ్ళి దాంట్లో ఉన్నటువంటి పుస్తకాలు 4-5 చూసి మీకు ఏది బాగుంది అనిపిస్తే, ఎవరి అభిప్రాయం వారిదే కదా, ఎవరి మతం వారిది, ఎవరి అభిమతం వారిది, ఎవరికి ఏ పంచాంగం సమ్మతం అయితే ఆ పంచాంగం వారు తెచ్చుకుని చక్కగా నలుగురికి, స్నేహితులకో బంధువులకో ఎవరికో ఒకరికి, ఆ రోజు ఇంటికి వచ్చిన వారికో, ఆ రోజు తటస్థపడ్డ వారికో ఇస్తే అది కూడా ఒక పుణ్యకార్యం. పంచాంగ దానం అనేది చాలా గొప్ప పుణ్యకార్యం. ఓకే, ఇలాంటివి చేయొచ్చు. ఇలా కొత్త సంవత్సరం వచ్చి 2 నెలలు అయింది, 3 నెలలు అవుతుంది ఇప్పటికి. ఆ క్యాలెండర్ కూడా దీనికి జత చేసి ఇచ్చినా కూడా, అంటే ఆల్రెడీ 3 నెలలు అయిపోయింది. అది ఇంగ్లీష్ సంవత్సరం, ఇంగ్లీష్ క్యాలెండర్, జనరల్ క్యాలెండర్ అనుకుందాం. వై ఇంగ్లీష్? ఆర్ వి నాట్ యూసింగ్ ఇట్ కదా? కనుక ఐ డోంట్ వాంట్ టు యాడ్ దట్ యాడ్జెక్టివ్ టు దట్. ఆ ఇంగ్లీష్ అనే యాడ్జెక్టివ్ దానికి వాడదలుచుకోవాలా నేను? ఒక యూనివర్సల్ క్యాలెండర్. ఓకే, అది అంటే ఎక్కువగా ఆచరించేది అంటే వాళ్ళ పోపు నిర్ణయించినప్పుడు, గర్గరి అనే పోపు ఉండేవాడు, ఆయన పెట్టిన క్యాలెండర్ కనుక అలా వచ్చేసింది. అది అదేలేండి, ఆయన నిర్ణయించి ఇదే క్యాలెండర్ అందరికీ అని. జనాభా వాళ్ళది ఎక్కువ తెలుసు కదా, 10 మాట పాడి ఏ ధరచెల్లు ఉంది కదా మనకి. కనుక ఎక్కువ మంది ఏది వాడుతుంటే అదే అందరికి అలవాటు అయిపోయింది. అది వాడటంలో ఒక ఉపయోగం కూడా ఉంది, ఒక ఏంటి ఈజీ ఉంది అనమాట. అది ఏంటి సౌలభ్యం. ఇప్పుడు నువ్వు ఇవాళ డేట్ ఏంటి అంటే చక్కగా 30/3/1926 అని అనుకుందాం. ఒకటి ఏదో ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను నేను, నాట్ దట్ ఇట్ ఈస్ టుడేస్ డేట్. ఇది అందరికీ యూనివర్సల్గా ఈ డేట్ అర్థమవుతుంది. అలా కాకుండా చైత్ర మాసంలో శుక్లపక్షంలో ఫలానా తిథి నాడు ఫలానా సంవత్సరం అంటే ఎవరికి అర్థం కాదు. ఈ సంవత్సరాలు కూడా 60కి ఒకసారి తిరుగుతాయి. అవి ఏమైనా మనం పెళ్లిళ్ళకి, ఏదైనా శుభకార్యాలకు పంతులు అంటే ఇప్పుడు ఇదే ఇంకొకళ్ళు ఎవరైనా చూస్తే వాళ్ళకి అర్థం కావాలి కదా. అవును, అక్కడ అందుకే సౌలభ్యం అన్నా నేను. ఈ 33/26 అని వేస్తే అందరికి అర్థమవుతుంది అంతే. కనుక అందరికి అర్థమయ్యేటటువంటి భాషలో మాట్లాడుకుంటే మనకి కమ్యూనికేషన్ ఈజీ కదా. కనుక కమ్యూనికేషన్ ఈజీ ఉంది కనుక అందుకనే నేను దాన్ని కూడా తప్పు పట్టను. అది కూడా మంచిదే, అది కూడా కాలమానం. ఏదో కొంతమంది మీటర్లలో కొలుస్తారు, కొంతమంది మూరల్లో కొలుస్తారు, అంతేనా? అంతే. ఇప్పుడు పూల వాళ్ళ దగ్గరికి వెళ్తే వాళ్ళు మూరల్లో కొలిచిస్తారు, వాళ్ళని మీటర్లలో కొలిచి ఇవ్వాలంటే వాళ్ళ దగ్గర మీటర్ స్కేల్ లేదు పోమంటారు. అవునా? మూర అయితే వాళ్ళ దగ్గరే ఉంది. కొలమానం వేరే, అంతే. అంతకు మించి ఒకటి తప్పు అనేది నేను ఎప్పుడు అనను, ఒప్పుకోను. ఎందుకో కూడా చెప్తున్నాను కదా. కొన్నిటికి యూటిలిటీ ఎక్కువ, కొన్నిటికి ఇక్కడ మన ప్రస్తుతం వాడుకుంటున్న దానికి మన శాస్త్రీయ సంప్రదాయం కూడా ఒకటి ఉంటుంది. కనుక మన సంప్రదాయాన్ని మనమే పాటించకపోతే ఎవరు పాటిస్తారు? అంతే కదా. కనుక మనం పాటించాలి. అది ఇవి పద్ధతి. ఉగాది ఆ రకన చక్కగా పొద్దున పూట పచ్చడి, అంటే తలంటి పోసుకొని, కొత్త బట్టలు కట్టుకొని, పచ్చడి చేసుకుని, దేవతలు పూజ చేసుకుని, మంచి మంచి పిండి వంటలు చేసుకుని, భోజనం చేసి
పైగా మొదటి సంవత్సరం ఎట్లా ఉందంటే ఆ రోజంతా అట్లా ఉంటుందనేది ఒక నమ్మకం అందరికీ. దానికి కూడా ఏమీ శాస్త్రీయ ఆధారం లేదు, నమ్మకం మాత్రమే. నమ్మకాలంతే. ఆ నమ్మకాన్ని బట్టి ఆ రోజున మనకు కావాల్సినట్లుగా చక్కగా మనకి ఇష్టమైన ఆటలు ఆడుకుని, మనకి ఇష్టమైన వంటలు వండుకుని, మనకి ఇష్టమైన వంటలు తిని అవును చేసి మళ్ళీ తర్వాత ఆ రోజు సాయంత్రం పంచాంగ శ్రవణం విని ఆ పంచాంగాలు నలుగురికి పంచుకుని అక్కడితో ఉగాది అయిపోతుంది. మర్నాడు డే 2 అంతే. రొటీన్ లైఫ్ మళ్ళీ రొటీన్ లైఫ్. ఇది అసలు ఉగాది అంటే ఇది. ధన్యవాదాలమ్మా. నమస్కారం. దీన్ని తవ్వండి, తవ్వుతూనే శివలింగం. సరే దాన్ని అట్లా కప్పేసేయండి, చూపించదండి. కృష్ణ ఇస్ దేర్. మూర్తి పూజ కాదు, సాక్షాత్ బ్రజేంద్ర నందన భగవాన్ ఉన్నారు మూర్తిలో. ఏమీ ఆశించకుండా ఆరాధించే వాళ్ళు కూడా ఉన్నారా ప్రభుజీ? నిజమైన భక్తి అంటే మనకు తెలియదు కాబట్టి